పీక్ స్టేజ్ కి చేరిందని చెప్పాలి. మిగిలిన కొన్ని రోజుల ప్రచారంలో ఓటర్లకు ఎలా దగ్గరవ్వాలన్న దానిపైనే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. అటు రోజు రోజుకు కొత్త ట్విస్టులు వస్తున్నాయి. ఈ పార్టీలో ఉన్న నేతలు మరో పార్టీలోకి, మరో పార్టీలో ఉన్న నేతలు ఆ పార్టీలోకి జంప్లు చేస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పంచ్ డైలాగ్స్ పేలిపోతున్నాయి. పార్టీల నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. విమర్శలు సెటైర్లు వేసుకుంటున్నారు. ఎవరు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్న లెవెల్లో దూసుకుపోతున్నారు. పొత్తుల విషయంలో కూడా కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఉంది. ఓపెన్ గానే ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మొదటి నుంచి కూడా ముస్లిం ఓటర్లపైనే ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఎంఐఎంతో చేతులు కలిపిందన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఒంటరి పోరే సాగిస్తుంది. మరో ప్రధాన పార్టీ బీజేపీకి ఏపీలోని కూటమి పార్టీల మద్దతు జూబ్లీహిల్స్ లో కీలకంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ ఒంటరి పోరాటం అనుకున్నా నిన్న జనసేన నేతలు చేసిన కీలక కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని జనసేన ప్రకటించింది. జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ లో బీజేపీ స్టేట్ చీఫ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ టీడీపీ మద్దతుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పాటు టీడీపీ కూడా బీజేపీ అభ్యర్థికే మద్దతిస్తోందన్నారు. అయితే టీడీపీ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తటస్థంగా ఉండాలని గతంలోనే అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ కోరితే మద్దతు ఇద్దామని చెప్పారు. కానీ అటువంటి ప్రయత్నం తెలంగాణ బీజేపీ వైపు నుంచి జరగలేదు. దీంతో ఇప్పటి వరకు మద్దతు విషయంలో టీడీపీ అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే జనసేన మద్దతు తెలపటం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాత్రం టీడీపీ మద్దతు బీజేపీకే అని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలాంటి పరిణామాలతో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. ఎవరి మద్దతుతో ఎవరు బయటపడతారు, ఎవరి ఓట్లు ఎవరికి షాక్ ఇవ్వబోతున్నాయి, ఈ 3 రోజులు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఏపీలోని కూటమి మద్దతు బీజేపీకి ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది అనే విషయాలు చూడాలి. రోజు రోజుకి హీట్ పెరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఎన్నికతోటి రాష్ట్రం మొత్తం కనిపిస్తోంది. అసలు పరిపాలనా అంశం అటా ఉంచితే రాష్ట్ర మంత్రులు గాని, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే గాని, కేంద్ర మంత్రులు గాని మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా గల్లీ జల్లెడబడుతున్నారు. ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పాలి 3 పార్టీలు. దాంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్, నెక్ టు నెక్ మాత్రం కనిపిస్తోంది. రోడ్ షోలతోటి, బహిరంగ కార్నర్ మీటింగ్స్ తోటి అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నటువంటి క్రమంలో పబ్లిక్ పల్స్ ని పట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొంచెం దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ఇటు నవీన్ యాదవ్ ను, అటు అజారుద్దీన్, ఇంకా ఎంఐఎం సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల్ని తో పాటు ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేసుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ, ప్రయత్నాలు కానీ, ఓటు బ్యాంక్ కోసం ప్రతి ఒక్కరు కూడా కొంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు దిశగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నడుస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1,30,000 వరకు కూడా ఓటర్లు ఉంటారు దీంట్లో. అండ్ మోరోవర్ ఇందులో 4 లక్షల మంది ఓటర్లు కానీ ఓటు బ్యాంక్ మాత్రం ఏ రోజు ఓటు పర్సెంటేజ్ 46% దాటింది లేదు. రైట్, గ్రౌండ్ లోంచి జూబ్లీహిల్స్ గ్రౌండ్ లో ప్రస్తుతానికి మన కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, ఎట్లా ఉంది? ఒక వాడివేడి నడుస్తుంది ప్రస్తుతానికి అక్కడటువంటి రైట్ నో సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా ప్రచారాలు నడుస్తున్నాయి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి ప్రవీణ్?
ఎస్ శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పటికే వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఒకవైపు కార్నర్ మీటింగ్లని, ఒకవైపు రోడ్ షోలని, మొత్తం రోజులుగా కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అయితే రోడ్ షోలు నిర్వహిస్తుంటే, ఇటు ఏకంగా కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ తరఫున మొత్తం రోజులుగా కూడా కిషన్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్ నిర్వహిస్తూ ఉప ఎన్నికను వాడి వేడిగా తేవడం జరిగింది. అయితే ఈరోజు అయితే మనం ఇక రైమత్ నగర్లో ఉన్నాము. రైమత్ నగర్లో ఉప ఎన్నికల ప్రచారంలో బాగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి సునీత ఈ కాసేపటి క్రితమే ప్రచారం నిర్వహించారు. అయితే మనతో పాటు కార్యకర్తలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే అని చెప్పండి, ఏ విధంగా నడుస్తుంది? అయితే ఇప్పటికే సర్వేలు కూడా, కొన్ని సర్వేలు మీ వైపు మొగ్గు చూపుతున్న తరుణం లోపల మీరు మొత్తంలో కూడా రైమత్ నగర్ తిరుగుతున్నారు కాబట్టి, అయితే బీఆర్ఎస్కు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? ఈరోజు మన రైమత్ నగర్లోని సునీతమ్మ గారి ప్రచారం ఓరెత్తిపోతుంది. అలాగే అన్న మాగంటి గోపినాథ్ గారు 3 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి జనాలకు ఎన్నో దగ్గరైనారు. అలాంటి సేవలు ఇప్పుడు కూడా ప్రజలు గుర్తించుకుంటున్నారు. సునీతమ్మ గారు ప్రతి గల్లీ తిరుగుతున్నాం మేము. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన సునీతమ్మకు ఈ డివిజన్లో, రైమత్ నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించినాం మేము. ఎలాంటి ప్రతి ఇంటి నుండి మహిళలు బయటకు వచ్చి, జనాలు బయటకు వచ్చి ఎదురొచ్చి అమ్మానికి ధైర్యంగా ఉండి మేము ఉండమని చెప్పి అన్నగారిని గుర్తు చేసుకుంటూ బాధపడ్డ కూడా చాలామంది మేము చూస్తున్నాం. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలవడానికి మాకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ అభ్యర్థికి ఎవరు ప్రచారం చేయలేక లాస్ట్కు రేవంత్ రెడ్డి స్వయాన దిగినా ఇక్కడ ఫలితం లేకుండా అవుతుంది. ప్రజలు ఎవ్వరు దగ్గరికి రావడం లేదు, అది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ క్యాండిడేట్ తరఫున ప్రచారానికి కూడా ఎవరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది కూడా వచ్చినా కూడా జనాలు బయటికి మళ్ళీ మొగ చూడలేదు. దాన్ని చూసుకొని రేవంత్ రెడ్డికి గుబులు వచ్చినట్టుంది. ప్రతి దానికి గల్లీకి చిన్న మామూలు కార్యకర్తలాగా తిరుగుతున్నాడు కానీ జనాలు ఎవరు మోహం చూపుతలేదు కాంగ్రెస్ పార్టీకి. అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు బీఆర్ఎస్ వారికి ఇది నా అడ్డా అంటూ కూడా మొత్తంగా కూడా నవీన్ యాదవ్ చెప్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళనిచ్చేది లేదంటూ వార్నింగ్ చేస్తున్నారు. మరి ఎట్లా చూడొచ్చు అంటారు? అలాంటి ఉడతవుపులకు భయపడేది శక్తి లేదు, ఎవరు భయపడరు. మాగంటి గోపన్న అంటే ప్రతి పేద గుండెల్లో నిద్రపోయిన మాగంటి గోపన్న మొట్టమొదట ఈ రైమత్ నగర్ డివిజన్లో గరీబోళ్లకు ఇండ్లు ఇచ్చింది అంటే ఒక మాగంటి గోపన్న పెద్ద ఎత్తున ఇండ్లు ఇచ్చి ఏ గల్లీకి పోయినా, ఏ బస్సుకి పోయినా కానీ, ఏ డోరు తట్టినా కానీ ముసలోళ్ళు వచ్చి పెద్ద కొడుకును కొట్టుకొని చిన్న కొడుకుని తెచ్చుకున్న, చిన్న కొడుకు వచ్చినాక మాకు కోడలు సక్క చూసలేదని అంటారు. అట్లెట్లయితే అంటే పెద్ద కొడుకు మా కేసీఆర్ ఉన్నప్పుడు నా కోడలు మంచి అన్నం పెడుతుండే, తిండి పెడుతుండే, పలకరిస్తుండే. ఇప్పుడు నా చిన్న కొడుకు నువ్వు తెచ్చుకున్నాక నా కొడుకు పలకరిస్తారు, కోడలు పలకరిస్తలేదు. ఇది పెద్ద అది ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు గుద్దాలని చూస్తున్నారు. బంపర్ మెజార్టీతో సునీతమ్మ గెలుస్తాయని చెప్తున్నాను. ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము మొత్తం రోజులుగా 6 గ్యారెంటీలతో పోతున్నామంటూ వాళ్ళు ప్రచారం చేస్తారు. మీరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు? ఏ విధంగా ఉంది మీకు సర్వేలు? రైమత్ నగర్లో ఎలాంటి అభివృద్ధితో కానీ ఇటు ఎలా వెళ్తున్నారు ముందు? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ రైమత్ నగర్ డివిజన్లో 75 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 75 పోలింగ్ బూతులకు మేము గత వారం రోజుల నుంచి రోజు ప్రతి ఓటర్ను కలుసుకొని ఇక్కడున్న పరిస్థితులు, గతంలో స్వర్గీయ గోపినాథ్ అన్న గారి సేవలు ఏ రకంగా వీళ్ళు జనాలు ఉపయోగించుకున్నారనే దాని మీద మేము వారం రోజుల నుంచి కాస్త ఆరాధించినాము. దాని ప్రకారంగా మాకు అర్థమైంది ఏంటంటే రైమత్ నగర్ డివిజన్ అనేది దాదాపుగా 65,000 ఓటర్లతో ఉన్నటువంటి పెద్ద డివిజను. ఈ డివిజన్కు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ మటుకు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గతంలో కూడా చాలా విషయాల్లో సంక్షేమ పథకాల్లో ఆదుకున్నది. మాకు ఆ కేసీఆర్ గారే మాకు సంక్షేమ పథకాలను అందించిన దేవుడిగా మేము భావిస్తున్నాము. గతంలో మా బస్తీల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, ఈ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బస్తీలో ఉన్నటువంటి రోడ్లు సీసీ రోడ్లుగా మారడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం నుంచి ఈరోజు మేము పొద్దుగాలు లేసి మేము పోతున్న తరుణంలో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలాంటి ఇబ్బందికరంగా లేదు. కాబట్టి ప్రచారం ఎట్లా ఉంది? మీరు పోతుంటే ప్రజలు ఎట్లా ఆహ్వానిస్తున్నారు? ఎట్లా ఉంది? వాళ్ళు అంటున్నది ఒకటే,
కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో అవి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా మాకు దగ్గరికి చేర్చింది లేదు, మేము దానివల్ల ఉపయోగించుకున్నది లేదు. కాబట్టి మేము ఆయన చనిపోయిన స్థానాన్ని వారి కుటుంబానికి తప్పకుండా మేము వారి సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ డివిజన్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్న సందర్భం ఇది. జై తెలంగాణ. ఎస్, అయితే ఇది ఇక్కడ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఆ 3 పార్టీలు మొత్తం టోల్గా కూడా వాడి వేడిగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలంటూ బీఆర్ఎస్ కూడా ఆ ప్రచారం నిర్వహిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. ఇంచుమించుగా ఒక ఏదైతే ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఉప ఎన్నిక తప్ప ఇక్కడ అభ్యర్థులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ని గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ చూసుకుంటే కూడా 8 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకొని మొత్తంగా కూడా ఇక్కడ బీజేపీ జెండా పాతాలంటూ కూడా మొత్తంగా 3 పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎవరి సొంతం కాబోతుంది, ఎవరి జెండా ఎగరబోతుంది, మరికొన్ని రోజులు కూడా వెయిట్ చేయక తప్పదనిపిస్తుంది. శిఖర్, థ్యాంక్ యూ ప్రవీణ్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే. సో మొత్తానికి గ్రౌండ్ లో పోటాపోటీ మాత్రం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇక ఎన్నికలకు సమయం దగ్గరకు అవుతోంది. సో ఇప్పటికే బీహార్లో మొదటి దశ పోలింగ్ కూడా ఈ రోజు ఉదయం మొదలైంది. సో ఇటు 14వ తారీఖు రోజు రిజల్ట్ రాబోతోంది. 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా చాలా తక్కువ, కేవలం 5 రోజులు మాత్రమే సమయం మిగిలినటువంటి నేపథ్యంలో ఈ మధ్యలో ఉన్నటువంటి 4 రోజులు అంటే కేవలం ప్రచారానికి కూడా ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. 9కి మైకులు బంద్ కాబోతున్నాయి. సో గ్రౌండ్ లో వేడి మాత్రం విపరీతంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ స్థాయి నాయకులు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రితో సహా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైనే చాలా కాన్సన్ట్రేట్ చేసింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి అయిందంటే ఇక లైవ్ షోలతోటి, రోడ్ షోలతోటి గల్లీలన్నీ కూడా నిండిపోతున్నాయి. ఇరుకురుకు గల్లీల్లో ఆల్మోస్ట్ వేలాది మంది, వందలాది మంది ప్రజలతోటి మంత్రులు, మాజీ మంత్రులైనా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ ప్రచారాలు చేస్తున్నారు. ఇక గెస్ట్లోకి వెళ్దాం. ఒకసారి మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అట్లాగే ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. మిట్టా నరసయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. సో ఇంకా ఒక 2 రోజులే మిగిలింది ఇక ప్రచారాలకు. అఫ్ కోర్స్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారంటే ప్రధాన ప్రతిపక్షం బలపడిందని అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? నన్ను ఒక్కసారి నమ్మండి అన్నటువంటి మాటని. వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ ఉంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం ఏంటంటే, ఆల్రెడీ అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఇంకా 2014 నుండి కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటూ వస్తుంది. అంతకుముందు టీడీపీ నుండి ఆయన మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. అయితే మేము ఇంతకుముందు ఆ సీట్ను గెలవలే, అంతకుముందు పీజీఆర్ కొడుకు గెలిచాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీటును మేము తీసుకోవడానికి కొరకు, అది కూడా మోర్ దాన్ 30-40,000 మెజార్టీ కొరకు మాత్రమే మేము శ్రమిస్తా ఉన్నాం, అంతే తప్ప గెలవడానికి కాదు. రెండో విషయం ఏంటంటే, అందరు అనుకున్నట్టు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో త్రిముఖ పోటీ లేదు. అక్కడ ఉన్నది కేవలం ద్విముఖ పోటీ మాత్రమే. ఆ ద్విముఖ పోరులో బీఆర్ఎస్ అనేది చాలా వెనుకబడిపోయింది. బీజేపీకి మీకే పోటీ అంటున్నారా? బీజేపీ ఎక్కడ ఉందండి? బీజేపీ ద్విముఖ పోటీ ఎట్లా? బీఆర్ఎస్ చాలా వెనుకబడి ఉంటే ఇక ముందున్నది బీజేపీ ద్విముఖ పోటీ ఎవరెవరి మధ్యన? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన. అయినా కూడా చాలా వెనుకబడిపోయింది. అంటే మార్జిన్ చాలా ఎక్కువ ఉంటది అనేది నా ఉద్దేశం. సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్. వీళ్ళు చెప్పిన 14వ తారీఖు నాడు బయటకు వచ్చేది కూడా ఇదే. ఇక బీజేపీ అనేది ఏంటంటే, వాళ్ళు నేషనల్ పార్టీ, పోటీ చేయడంలో తప్పు లేదు, వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకు పోయినసారి వచ్చిన ఓట్లు 25,000, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 25,000 ఓట్లు వచ్చినట్టున్నాయి పోయినసారి. ఈసారి ఒక 10-15,000 రావచ్చుని నేను అనుకుంటున్నా. వాళ్ళు 3rd పొజిషన్కి వస్తారు, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ఫేక్ సర్వేలు, కేకే సర్వే అని, పీకే సర్వే అని, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కార్యకర్తల మనోభావాలను బూస్ట్ చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ తప్పుడు సర్వేలతో వస్తుంది తప్పితే, వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే, మీరు ఇప్పటిదాకా ఒక మాట చెప్పారు, 1,30,000 మంది మైనారిటీలు ఉన్నారు. ఈ మైనారిటీలలో బీజేపీకి 1% కూడా వాస్తవమే కదండి.
ఇక బీఆర్ఎస్ కు 10% వేస్తారు, మిగతా 90% మాకు వచ్చే అవకాశం ఉంది. బీసీలో అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చారు, అన్ని కుల సంఘాలు దీంట్లో మద్దతు ఇచ్చినాయి. దీంట్లో జూబ్లీహిల్స్ యువకులు- నియోజకవర్గంలో యువకులు ఆటో మద్దతు డ్రైవర్ల ఓట్లే ఒక 10-12 వేల మంది ఉన్నారు, సినీ కార్మికులు ఒక 15 వేల మంది ఉన్నారు. సో ఇక్కడే ఒక 30 వేల మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధమయ్యారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళే తిరగబడుతున్నారు. చిత్రపూర్ కాలనీకి సంబంధించినటువంటి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు, వాటిని క్లియర్ చేయలేదు. ఈరోజు సినీ కార్మికులు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి పాయింట్ 1 అయితే కనుక ఆటో డ్రైవర్లకు ఇస్తా అన్నటువంటి 12,000 ఇంకా అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. వారికి ఇవ్వాల్సినటువంటి బీమా సదుపాయాలు కూడా ఇంకా అట్లా పెండింగ్ లోనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు మిమ్మల్ని నమ్మాలి ఒక సెక్టార్? నేను ఏమంటున్నా సార్, మేము ఇచ్చినటువంటి హామీలు మొదలు పెట్టలేదని నేను ఒప్పుకుంటా, కానీ ఇవ్వమని చెప్తలేము. నేనేమంటున్నా, ఇంకెప్పుడు ఇస్తారు సార్? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక ఇవ్వడానికి 1 సంవత్సరం మిగిలి ఉంది. ఇప్పటికే అప్పులకు బయటికి పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, చిల్లి గవ్వలేని మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ అక్కడక్కడ మాట్లాడతారు. తులం బంగారం అప్పుడు నీ ఇస్తా అన్నప్పుడు 50-60 వేలు ఉండే, ఇప్పుడు అది 1,50,000 అయిపోయింది, ఇప్పుడు ఇంకేమి ఇవ్వగలుగుతాం? సో హామీలు ఇక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నది ఇండైరెక్ట్ గా మంత్రులే ఒప్పుకుంటున్నారు, ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నది స్పష్టంగా కనిపిస్తోంది కదా నర్సయ్యగౌడ్ గారు. నేను ఏమంటున్నా, మేము ఒక స్కీమ్ స్టార్ట్ చేసినాక ఆపలేదు, ఇది ఒకటి మీరు గమనించాలి. కొన్ని స్కీములు మేము స్టార్ట్ చేయలేదు, కొద్దిగా ఆర్థిక వెసులుబాటు చూసుకొని మేము చేస్తాం. ఇవాళ మీరు మాట్లాడినటువంటి చిత్రపూరి కాలనీ సమస్య కానీ, లేకపోతే ఆటో డ్రైవర్ల సమస్య కానీ, మిగతా సమస్యలు ఈ రెండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా త్వరలోనే అంటే వెసులుబాటు చూసుకొని మేము ఖచ్చితంగా చేస్తాం. మేము హామీ ఇచ్చినాం, చేస్తాం. వారికి మా మీద తప్పితే బీఆర్ఎస్ మీద ఎందుకు నమ్మకం ఉంటుందండి? బీఆర్ఎస్ 9.5 సంవత్సరాలు ఉండి ఏం చేసిందండి? అక్కడ ఏమి చేయలేదు. అందుకే కదా ఇప్పుడు బీజేపీ మాట్లాడిండు, బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన మాగంటి గోపీనాథ్ డ్రగ్స్ అమ్మిండని ఆయన చెప్పిండు, ఎంపీ గారు. కాబట్టి ఏమంటారు, దీన్ని చూసే అంటే అభియోగాలు ఆరోపణలు చేయడం వేరు, అయినా కానీ ప్రజలు గెలిపించడం వేరు. బట్ అన్ని ఆరోపణలు ఎదుర్కొన్న 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిచినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. సో ఆయన లేరు కాబట్టి ఈ రోజు ఉప ఎన్నిక జరుగుతుంది. ఒక్క నిమిషం, బిఫోర్ దట్ ప్రేమ్ గాంధీ గారు, అసలు మీరు లెక్కలోనే లేరు. కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన బీజేపీకి గతంలో వచ్చినటువంటి ఓట్లు కూడా వస్తే ఎక్కువ, మైనార్టీ ఓటు బ్యాంకు 1% కూడా బీజేపీకి రాదు, మహా అయితే 10-15 వేలు వస్తే ఎక్కువ, అసలు డిపాజిట్లు కూడా రావు. సో మా పోటీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ తోటే కొట్లాట అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట. పోటీలో ఉన్నారా? పోటీలో ఉన్నటువంటి ధీమాను కల్పిస్తున్నారా ప్రేమ్ గాంధీ గారు? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకు మరియు మీకు నమస్కారం, స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ అన్న మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా కానీ మాట్లాడుతుంటాడు. ఆచరణకు వచ్చేటువంటి అంశాలన్నీ వేరుంటాయి. మాట్లాడడం వరకు కానీ వాస్తవాలన్నీ కూడా పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఇలా వీళ్ళు చెప్పినటువంటి 12 వీళ్ళు చేస్తున్నారు, చేసారు, వీళ్ళు 22 నెలల్లో చేసింది ఏమీ లేదు. ఆ గతంలో వీళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులో వీళ్ళు ఖచ్చితంగా ఒక అంశం చెప్పారు, తెలంగాణ జిహెచ్ఎంసీకి కానీ నిధులు ఇస్తాను 8,446 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి మంజూరు చేశారు బిల్లులా. కానీ ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలేదు. అదే కేంద్రము డైరెక్ట్ గా 3,456 కోట్ల రూపాయలు కేంద్రం డైరెక్ట్ గా జిహెచ్ఎంసీకి ఇచ్చింది. అంటే ఇవ్వడాలు సరే. ఇప్పుడు కేంద్రం జూబ్లీహిల్స్ ఒకటే ప్రత్యేకం కాదు కేంద్రానికి, దేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి సమానమే. బట్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ, ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు? సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనడానికి నిదర్శనం కాదా? వాళ్ళని ఎందుకు నమ్మాలి? అందుకే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అలిగేషన్. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి లేదా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరు ఎప్పుడు రావాలి, ఎవరు ఎప్పుడు ఏం చేయాలి, ఎందుకు వస్తలేదు, ఏం చేయలేదు అంటే అది స్వతంత్రంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ దాని పని చేస్తుంది. వద్దన్న టైంలో ఏ టైంలో ఎప్పుడు కావాలి, ఎప్పుడు ఎవరు రావాలి, ఎప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల్లో అవినీతికి పాల్పడేటువంటి బీజేపీ నాయకుల మీద కూడా కేసులు అయిన దాఖలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా రైట్లు అయిన దాఖలు ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సందర్భాన్ని బట్టి ఉంటది. ఇలా రాత్రి ఎలక్షన్ కాగానే వాళ్ళు మాట్లాడు, వీళ్ళు మాట్లాడు. కొన్ని సందర్భాలు రాగానే అదే బీఆర్ఎస్ అంటది, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటది, అదే కాంగ్రెస్ అంటది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటది. అరే వీళ్ళిద్దరికి మేమే కనబడుతున్నాం ఒకటి అని, వాళ్ళు ఒకటి. సో ఒకవైపు టీడీపీ మద్దతు బీజేపీకే, జనసేన మద్దతు బీజేపీకే, కానీ ఎన్టీఆర్ ఆశీర్వాదాలు మాకే ఉన్నాయి, ఎన్టీఆర్ బొమ్మను మేము మైత్రివనం చౌరస్తాలో పెడతాం, ఎవరు అడ్డుకుంటారో వాళ్ళను బొంద పెడతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ మోహన్ చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ అభిమానుల, లేదంటే సెటిలర్సా కాంగ్రెస్ పార్టీ కోటేయాలా? లేదంటే గతంలో ఉన్నట్టు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి
చంద్రబాబు నాయుడు కుటుంబానికి చాలా దగ్గర సన్నిహిత్యం ఉంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత లోకేష్ తో పాటు సతీ సమేతంగా వచ్చి ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎటువైపు ఉండాలి? పార్టీ చెప్పినట్టు బీజేపీ వైపు ఉండాలా? కూటమిలో ఉన్నారు కాబట్టి. లేదంటే సెటిలర్స్ గతంలో మాగంటితో ఉన్నారు, లోకేష్ వచ్చి పరామర్శించడం జరిగింది. టీడీపీకి దగ్గర వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి దగ్గర వ్యక్తి కాబట్టి సో అటువైపే బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారనుకోవాలా? ఎట్లా చూడొచ్చు యాదగిరి గారు ఈ అంశాన్ని? నువ్వు ఎవరు ఎటువైపు ఉన్నా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, మాగంటి సునీతమ్మ గారిని గెలిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అక్కడ సోదరులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మేము చాలా అభివృద్ధి చేసినాము, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉండి మాగంటి గోపీనాథ్ గారు ఏమి అభివృద్ధి చేసిండో చెప్పాలి అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నిన్న కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు ప్రగతి నివేదిక అని చెప్పేసి వివరించిండు. ఈ రోజు మళ్ళీ నేను చెప్పదలుచుకున్నా, సోదరునికి కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అర్థమైతే లేదో మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2014 నుంచి 23 వరకు దాదాపు 5,328 కోట్ల రూపాయలు నిధులతోటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ గారికి బట్ ఎంఐఎం ఓటు బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది. మరోవైపు అటు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు, మైనార్టీ మంత్రిత్వ శాఖ కూడా ఆయన కేటాయించడం జరిగింది. మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్. సరిగా అసదుద్దీన్ విషయానికి వస్తే బీహార్ లో కాంగ్రెస్ ఓడించామంటున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు అంటే ఆ అంశం బీహార్ లో బాగా చర్చ నడుస్తుంది. మైనార్టీస్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారని అనుకోవచ్చా? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండాలో? పాయింట్ ఒకటైతే కనుక ఇప్పుడు మీరు గెలిచిన అధికారంలో రారు, వాళ్ళు ఓడిపోయినా అధికారం పోయేది లేదు. సో ప్రజా నిర్ణయం ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? సరే, నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు మేమేం చెప్తున్నాము, మా ప్రభుత్వం ఉన్నప్పుడు గోపీనాథ్ గారు ఎక్కడ మాట్లాడలేదు, ఏం చేయలేదు అంటే మేము ప్రతి కుటుంబానికి ప్రతి గడప గడపకు వెళ్ళి మేము గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ప్రభుత్వం నుంచి అది చెప్తున్నాం. నేను అదే చెప్తున్నా, 5,328 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు. అందులో 2,12,862 మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో ప్రజా రవాణా కోసం 2,463 కోట్లు, గృహ నిర్మాణం కోసం 324 కోట్లు, ప్రజారోగ్యం కోసం 919 కోట్లు, ప్రజా సంక్షేమం కోసం 7,705 కోట్లు, తాగునీటి కోసం 180 కోట్లు, విద్యుత్ కోసం 505 కోట్లు, అది పర్యావరణం పచ్చదనం కోసం 26,000 కోట్లు, అభివృద్ధి మౌలిక వసతుల కోసం 44,000 కోట్లు. దీన్ని వివరిస్తే చాలా సమయం పడుతుంది కాబట్టి ముఖ్యమంత్రి అభివృద్ధి చేసిండు. అక్కడ రోడ్లు కానీ ప్రతి విషయంలో అభివృద్ధి చేసిండు. అందులో అక్కడ ఉన్నది 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే అందులో ప్రత్యక్షంగా 2,12,862 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఓట్లు చాలు కదండి మాకు, వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళ ఓటు చాలు కానండి, అంతకంటే మించే కదండి. ఇప్పుడు ఈ రోజు 2 సంవత్సరాలు అయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి అనేక అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిన తర్వాత 2 సంవత్సరాల్లో 2 రూపాయలన్నా ఖర్చు చేసిరేమో అక్కడ ఉన్నటువంటి మన సోదరుడు చెప్పాలి, మొత్తం మీదకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. వాళ్ళు మొత్తం మీదకెళ్ళి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు ఎక్కడ కూడా వారికి ఓట్లేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు అనేక రకాలుగా వాళ్ళు ప్రెస్టేషన్ ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు బ్లాక్ మెయిల్ కు బెదిరింపులకు పాల్పడి చూద్దాం. అంటే మీరు అన్నట్టు ఈ బ్లాక్ మెయిల్లకు ఈ మాటలకు ఎంతవరకు ప్రజలు లొగ్గుతారు? రేషన్ కార్డులు కట్ అవుతాయి, లేదంటే సన్న బియ్యం రావు, లేదంటే ఉచిత బస్సులు బంద్ అవుతాయి అంటే ఒక ఉప ఎన్నికలో ఓడిపోతే ఇవన్నీ ఎందుకు బంద్ అవుతాయో ఇది ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, అట్లాగే నర్సయ్య గౌడ్ గారు, అట్లాగే ప్రేమ్ గాంధీ గారు. సో చూద్దాం, నవీన్ యాదవ్ వైపు జరుగుతున్నటువంటి ఎన్నిక ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ తరపున జరుగుతున్నటువంటి ప్రచారం ఇంకొక వైపు, కేటీఆర్ 1 మెన్ షోగా జరుగుతున్నటువంటి ప్రచారం ఇంకొక వైపు. బట్ ఏదేమైనా 11న జరిగేటువంటి పోలింగ్, 14 వచ్చేటువంటి రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనమైనటువంటి ఎన్నిక అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఈ 2 పార్టీలకు
బీజేపీకి ఇది ఒక ఉప ఎన్నిక కాబట్టి సో వాళ్ళు అంతగా సీరియస్ గా తీసుకోవట్లే అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ బీహార్ పైన ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఓటు బ్యాంక్ ఎంత తెచ్చుకోబోతుంది అన్నది వాస్తవంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. బట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఒక నెక్ టు నెక్ ఫైట్ మాత్రం జరుగుతోంది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినా కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సర్వేలను ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అట్లా ఉండాలి. ఎందుకంటే ఇంకా 2-3 రోజులు ప్రచారానికి సమయం ఉంది కాబట్టి ఓటర్ నాడిని అంత ఈజీగా పట్టలేము. ఐ న్యూస్ కూడా గ్రౌండ్కి వెళ్తోంది. ఇంటి నుంచి ఇంటికే వేరియేషన్ కనిపిస్తోంది, గల్లీ టు గల్లీ వేరియేషన్ కనిపిస్తోంది. బట్ ఓటర్ మధ్యలో ఏముందన్నది మాత్రం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంత క్లిష్టంగానే ఉందని చెప్పాలి. సో 14 వరకు వెయిట్ చేయాల్సింది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.